అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ముడిపడ్డ ఇష్యూ. తర్వాత మనం మునుపెన్నడూ చూడని వికృతమైన పరిస్థితులు మనం ఈ కేసుతో చూస్తాం. ఇట్స్ ఎ బిగినింగ్. ప్రభాకర్ రావు చూడబోతున్నామా? ఒక స్మాల్ ఫిష్ కావచ్చు. ఓకే. సో తను చెప్పినా చెప్పకపోయినా ఎస్టాబ్లిష్ అయిన క్రైమ్స్ ఉన్నాయి. వాటికి బాధ్యులు ఎవరు అనేది తీగలాగితే డొంక కదలడం అనేది ఖాయం. కానీ బాధ్యుడిగా తనని మనం ఫస్ట్ విచారణ చేయాలి. కాబట్టి టాస్క్ బేస్డ్గా తను చేసిన అంశాలన్నీ ఎవరి పురమాయింపు అనే దాని విషయంలో కూడా చర్చ తేలుతుంది. సో మీరు ఒక వెబ్ సిరీస్ను క్రైమ్ థ్రిల్లర్ను మరిపించేంతటి ఇష్యూస్ ఉంటాయి దాంట్లో. ఎందుకంటే దాని ఉద్దేశం రాజకీయ కక్ష సాధింపు కాదు. ఇగో ఇంత దిగజారుడు పరిస్థితులు పరిపాలనలో వచ్చినాయని చెప్పడానికి కూడా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం XYZ ఉన్నారు దాంట్లో, వాళ్ళను ఏదో ఎక్స్పోజ్ చేయాలి, పొలిటికల్గా డిఫేమ్ చేయాలనేది కాదు. అది చాలా ట్యాపింగ్ అనేది ఎన్ని రకాల అనర్థాలకు కారణమో మీరు రేపు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తారు. అంటే ఎట్లా మీరు రాబోతున్నది చూడబోతున్నాం, ఈ స్టేట్మెంట్స్ ఎట్లా ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ఎలక్షన్సే వాళ్ళు ట్యాపింగ్తో మేనేజ్ చేసిండ్రు అంటే ఇక ప్రజాస్వామ్యానికి అంతకంటే ఎక్కువ మచ్చ ఏం కావాలి? ఈ సినిమా హీరోయిన్లో అదో ఇదో అనేది ఏమి చిన్న చిన్నవి. లేకపోతే నువ్వేం చేస్తున్నావు నీ ఫోన్ చేయడమో నేనేం, ఇదంతా చిన్న ఇష్యూస్. అది ఒక క్యాండిడేట్ ఓటమో, లేకపోతే ఇంకో క్యాండిడేట్ గెలుపో, లేకపోతే ఇంకో వ్యక్తిని బెదిరించడం, ఇంకో వ్యక్తి భూములకు సంబంధించి, ఇవి చిన్నవి. కానీ డెమోక్రసీకే డేంజర్ బెల్స్ కదా ఇవి. ఎదుటి పార్టీ నాయకుడు చేస్తున్నది ఏదో తెలుసుకొని దానికి ప్రతిగా చేయడం అనేది మొదలు పెడితే ఇంకా తన గెలుపు ఉండదు కదా. పోనీ ఎక్కడన్నా కొన్ని వీక్నెసెస్లో తను ఉన్నాడు అనుకో, ఆ వీక్నెసెస్ని బేస్ చేసుకొని నువ్వు పోటీ నుంచి విరమింపజేయచ్చు, లేదంటే పోటీలో ఉంచొచ్చు. అంటే 15th విత్డ్రాయల్స్ లాస్ట్ డే 15th. ఆ రోజున 600 ఫోన్లు ట్యాప్ చేశారట. సో మీరు అంటున్న లైన్ అదే కదా? ఇప్పుడు నేను ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఎవరో నీలాంటి మిత్రుడే అటువైపు అనుకూలంగా ఉన్నాయని ఇటు ఫోన్ చేసిండు, అన్న మిమ్మల్ని కలవాలని అన్నాడు. నేను ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అరవపల్లి మండలంలో ఉన్న తిరుమలగిరి రావాలి, నాకు మినిమం 30 minutes. ఓకే. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకే వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. ఓకే. ఎట్లా అది 18? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది 23. 18. ప్రభాకర్ రావు 2014కు నల్గొండ జిల్లా ఎస్పీ, ఉమ్మడి జిల్లా, 18కి IG. అంటే మా సమాచారం మొత్తం కూడా ఇట్లా పోవడం అనేది అప్పటి నుంచే మొదలైంది. ఇంక ఇప్పుడు లేటెస్ట్కి వచ్చే వరకు ఎన్ని వినూత్న విధ్వంసకర చర్చలు జరిగినా తెలియదు. ఇప్పుడు నాకేం తెలుసు అంటే మామూలుగా వీళ్ళు పొలిటికల్ మేనేజ్మెంట్లో మైక్రో లెవెల్ డీటెయిల్స్ తెప్పించుకొని ఇంటెలిజెన్స్తో ఈ ఊర్లో ఎంత, ఈ వార్డులో ఎంత, ఇక్కడ కమ్యూనిటీస్ ఏమున్నాయి, ఇట్లా ఉండి వాళ్ళని ఎంతమందిని ఎట్లా మేనేజ్ చేయాలని అనేది అనుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళకు ఫింగర్ టిప్స్ మీద ఇక్కడ కూర్చొని తను ఏం చేస్తుండో తెలుసుకుంటే అక్కడ కౌంటర్ చేస్తే అయిపోయి. అందుకనే 100 గెలుస్తా నేను, బరాబర్ గెలుస్తా చూడు అని చెప్పి ఇంత ధీమాగా ఎట్లా, అరే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కానీ ఎక్స్ట్రా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇదేందని చెప్పేసి అందరు పరేషాన్ అయినారు కదా. కాళ్ళ మీద కాలు వేసుకొని నోట్లో లవంగం వేసుకొని ఎట్లా 61-62 సీట్లు వచ్చినోడు 88 సీట్ల వరకు వచ్చాయి సెకండ్ టైం. సరే ఇవన్నీ మా 12 మంది బాధలు వేరే, 18 మంది కేసులు వేసినాం ఏది ఈవీఎంలు వాటి మీద. కానీ వాటిని మించిన డేంజర్ కదా ఇది. పొలిటికల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ నుంచి మొదలు పెడితే ప్రీ ఎలక్షన్ మేనేజ్మెంట్, డ్యూరింగ్ ద ఎలక్షన్ మేనేజ్మెంట్, పోస్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇన్ని రకాలు చేసిన తర్వాత భారత ఎన్నికల వ్యవస్థకే కేసీఆర్ ఒక సవాల్ వేసినట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ శాస్త్రి గారి పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆయన కేసీఆర్కు 3వ కన్ను ఉన్నది ఈ శివుని మాదిరిగా, నువ్వేం చేస్తున్నావు నేను అంతా ఆయనకు తెలిసిపోతుందని ముసి నవ్వులు నవ్వుతున్నాడు. అంటే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వారే పంచాంగం చెప్పి
శాస్త్రుల వారికే దివ్య జ్ఞానం ఉంటుంది అకార్డింగ్ టు స్పిరిచువల్ ఫినామినా. అలాంటిది వారే వీరిని పొగుడుతురంటే మరి ఎంతకంటే దివ్య జ్ఞానం ఏమున్నది నాకంటే ఈ మూడో కన్నా ఇదే ట్యాపింగ్ తర్వాత పెగాసిస్ దేశంలో ఉన్నదా అంటే లేదని అయితే చెప్పలేను. ఆ కంపెనీ స్పైవేర్ని ఇక్కడ కూడా చాలా మందికి అమ్మినట్టుగా అప్పుడు విమర్శలు వచ్చి ప్రూవ్ చేయలేకపోయినా స్టేట్లో వీళ్ళు అంత కాస్ట్లీయెస్ట్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనేది అయితే ఒకటి చర్చ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఎంక్వైరీ ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ ఏంటంటే నా బాస్ డీజీపీ చెప్పినట్టు నేను చేసిన అని స్టేట్మెంట్ ఇచ్చిండట. అంటే చాలా చాలా ప్రీ ప్లాన్డ్గా ఇప్పుడు మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, మీ జోన్లోకి వచ్చేసిండు కదా, మన టీజీపీఎస్సీ చైర్మన్ అయ్యిండు. ఇప్పుడు హోమ్ సెక్రటరీ ఆనాడు ఉన్న రవి గుప్తా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఉన్నాడు. సరే ఆఫీసర్ కాబట్టి నేను కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పడం అని అంటేనే ఇప్పుడు ఒక రకంగా ప్రభాకర్ రావుకి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో ప్రభాకర్ రావు వర్క్ చేసిండు. సో డీజీపీ ఈయనకి బాస్ అంటే కార్నర్ ఇటు మీ వైపు నీకే నెడుతున్నట్టు కనబడుతున్నది కదా క్లియర్గా. ఎంక్వైరీ జరుగుతుంది కదా, సేమ్ ఆ రోజు డీజీపీ కూడా నోటీసులు ఇచ్చే సిచ్యువేషన్ అయితే తెచ్చింది కదా మాజీ డీజీపీకి. ఇవ్వాల్సిన పరిస్థితి ఏమంటున్నంటే ఆయన చెప్పేది అబద్ధమా నిజమా అనేది తేల్చుకుంటుంది కదా సిట్. తేల్చుకున్న తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే చెప్పాడు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా పిలిచిండ్రు సాక్ష్యానికి. ఈయన చేసిన దాన్ని నీ మీద చెప్తుండేదని చెప్పి వారిని పిలిస్తే పిలవచ్చు. పిలిస్తే కంటే కూడా సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది కదా కమాండ్స్. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు వాడిన ఫోన్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడేం ఓన్లీ సిగ్నల్ డేటా బైనరీ సిస్టమ్ కాదు కదా, ఇప్పుడు కంప్లీట్ సంథింగ్ మీకు డేటా కూడా వస్తుంది క్లౌడ్. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఏ విధంగా డ్రాగ్ చేయడానికి ప్రయత్నం చేసినా నష్టం లేదు, కానీ ఇక్కడ ఇష్యూ డ్రైన్ కావడానికి అవకాశం లేదు. సో ఇది ఎక్కడి నుంచి బ్రీఫ్డ్ మీ అన్న కాంచి వచ్చినాయి, తర్వాత బిఎల్ సంతోష్ వచ్చినాయి, ఎక్కడ జరిగేది ఉంటే కూడా అక్కడ ఆయన పేరేంటి స్టీఫెన్సన్ చంద్రబాబు ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ చేయించింది ఎవరు? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నువ్వు నన్ను తీసుకోవాలంటే నన్ను పిలిచి కెమెరాలు పెట్టి చేయడానికి ఇంత టైం పట్టింది. ఒక వ్యక్తిని కలవడానికి అంత సిస్టమ్ ఏర్పాటు చేసింది ఎవరు? ఆయనకి ఏం అవసరం అంతా? ఎవరు? స్టీవెన్సన్ అనే మనోడు మిత్రుడు, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే. అది ఫ్రేముడా ఎట్లా చేసిండ్రు అనేది అట్లా ఇట్లాంటివన్నీ చాలా కేసెస్ ఉన్నాయి. అసలు కొన్ని తెలియని మిరకిల్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మలన సాగర్లో కూడా కొన్ని వాట్సాప్ మెసేజెస్ మేము చూసినాం మాకు సంబంధించినవి ఇక టీంలో అప్పుడు దామోదర నరసింహ గారు, నేను, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ గారు, తర్వాత అప్పుడు రచనారెడ్డి గారు కూడా ఉండే అడ్వకేట్. ఇట్లా కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళే కూడా సరే కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. అక్కడనే చూస్తే పరేషాన్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. నా అనుభవాలేమో ఇవి. సరే అఫ్కోర్స్ ఎప్పటి నుంచో మా ఫోన్లు ట్యాపింగ్లో ఉంటాయి. ఇప్పుడు దీంట్లో డిస్క్లోజ్ అయితే కావు, అని మాకు తెలుసు ఎట్లా జరుగుతున్నాయి ఏంటిది అనేది మొదటి నుంచి.